కొడాలి నాని గారు ప్రెస్ మీట్ పెట్టారనమాట, మీడియాతో మాట్లాడారు. సో అక్కడ ఆయన ఏం మాట్లాడారంటే, ఇప్పుడు ప్రశ్నారావణ ఇష్యూ జరుగుతుంది కదా, సో ఆయన వెనకాల టీడీపీ వాళ్ళే ఉన్నారు. బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు, సిబిఎన్ గారు ఉన్నారు. జనసేన వాళ్ళే కేసులు పెడుతున్నారు, టీడీపీ వాళ్ళు ఎక్కడ పెట్టట్లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు, ఆయన గురించి ఏదో మాట్లాడదామని బయటకు వచ్చారు. బయటకు వస్తే దాని గురించి సంబంధం లేకుండా ఏదో సంబంధించింది ఆయన. కొడాలి నాని అన్నగారు ఆయన కులమే, దొరికిన దొంగ కూడా అంటే మారేళ్లే, కులం మారేడు కాబట్టి మా కులం కాదని మేము వెలేసాము. కానీ కొడాలి నాని అన్నకి ఏంటంటే, నన్ను ఎవడు పట్టించుకోవట్లా, నన్ను ఎవడు దేగట్లేదేంద్రా బాబు, నేను అన్ని తిట్టాను అన్ని చేశాను, నన్ను ఎవడు ఎందుకు వెళ్ళట్లేదు అని ఉండడు. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తారు. అంతే, అంత మించి ఏమి లేదు. ఓ 2-3 రోజుల్లో రియాక్షన్ మొదలైంది అనుకో, ఓ 2 అరుపులు అరుతాడు, వెళ్ళి ఇంట్లో పడుకుంటాడు. ఏ పదవి లేదు ఆయనకి, ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఆయనకేం అవసరం చెప్పు? ఏదో మీడియా వాళ్ళు అడిగారని చెప్పి కొద్దిగా సమాధానం చెప్పాడు తప్ప ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు ప్రశ్నారావణ్కి, ఇదంతా కూడా వాళ్ళే చేయించుకుంటున్నారు, వాళ్ళే కేసులు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. సో నిజంగా ఆయనే స్టేజ్ పైన చెప్పాడు, రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తా అని చెప్పేసి ప్రశ్నారావణి అన్నాడు. ఇక్కడ ఆ పార్టీకి నాకు సంబంధం లేదని ఎట్లా అనుకుంటాము? నేను అంటుంది కూడా అదే కదా, జగన్ గారికి దీనిలో సంబంధం లేదు. జగన్ గారు యేసుప్రభువుని పూజిస్తారు అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ బ్యాచ్ అంతా ఉంటుంది కదా, బిత్తర బ్యాచ్, మొత్తం ఆయన మీదే నెడదామని చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఉన్నారు టీడీపీ నుంచి వెళ్ళిన ఈ బిత్తర బ్యాచ్ వల్లే వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం. నిన్నేమన్నాడు ఆయన, రాంబాబు వాడు మావాడే మేమే తయారు చేసామని లెక్కన మాట్లాడాడు. ఈ రోజు ఎట్లా చూస్తుంటే ఎట్లా మాటలు, మరి ఎవరేమంటారు? అసలు ఆయనకి ఎవడో కూడా తెలియదు. నేను మహారంగా చెప్పాలంటే జగన్ గారికి ఇది ఎవడో కూడా తెలియకపోవచ్చు. ఓకేనా? ప్రకాష్ రాజుతో మాట్లాడాడంటే కొద్దిగా నమ్మచ్చు, ఈడితో మాట్లాడాడంటే నమ్మం. ఎందుకంటే ఈడు కమ్మోడు కదా, కొద్దిగా కమ్మోడు అంటే పడదు జగన్ గారికి. కాబట్టి ఈయన దగ్గరికి రానీడు అన్న ఫీలింగ్ అయితే మాకు ఇప్పటికీ ఉంది. కాబట్టి ఈడు ఎవడో కూడా తెలియదు. కానీ ఈడు వాడు ఇద్దరు సింధువులు పెందువులు అనే లెక్కన ఈ బిత్తర బ్యాచ్ అంతా తయారు చేసిన మాటలకి ఇక ఎటో వెళ్ళిపోతున్నాయి విషయాలని. అన్న, ఇప్పుడు ప్రశ్నారావణ్ ఫోన్ ని పోలీసులు సీజ్ చేసినప్పుడు ఆయన డాటా అంతా కూడా డిలీట్ చేసి పోలీసులకు ఇచ్చాడట. సో ఆ డాటాని రికవరీ చేసిన తర్వాత ఆ ఫోన్ లో కొన్ని అమ్మాయిలకు సంబంధించినటువంటి అశ్లీల వీడియోస్ కనిపించాయంట. సో దీని వెనకాల ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ కుమ్మక్కయ్య చేస్తున్నారని ఇంకొక మాట కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు కూడా ఈ ఫోన్ గురించి మాట్లాడారు కాబట్టి. సో నిజంగా ఇదంతా కూడా వాళ్ళు కావాలని చేస్తున్నారు. సినీ ఫీల్డ్ పరంగా వీడికి లింకులు చాలా ఉన్నాయి. సినీ ఫీల్డ్ పరంగానే వీడు డ్రగ్స్ ద్వారా కూడా కొంత బయట దేశాలకు వెళ్ళాడు. కొన్ని లింకులు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఇచ్చిన ఆఫర్లు, ఇలా మతం మార్పిడి చేస్తే నీకు డబ్బులు ఇస్తామనే ఆఫర్లలో వీడు నిలువు తేలేడు. అక్కడ ప్రకాష్ రాజు గారిని వాళ్ళ అమ్మగారితో కూడా ఉన్నాయంట కొన్ని సంబంధాలు, వెళ్ళి పలకరించడం కానీ, ప్రకాష్ రాజు గారి ఇంటికి వెళ్ళడం కానీ చాలా ఉన్నాయంట. కాబట్టి వాళ్ళ అమ్మగారితో ఉన్న పరిచయాలతోనే ప్రకాష్ రాజుకి పరిచయం అయ్యాడు. ప్రకాష్ రాజు అప్పుడప్పుడు మాట్లాడతాం అనేది జరుగుతుందంట. కాబట్టి ఏంటంటే ఇది ఏడదాకా ఉంది స్టోరీ, కాబట్టి చెప్పలేం కళాఖండ్గా. ఒక్కటే ఏంటంటే మతం మార్పిడి, నేను కమ్మాండ్రు అబ్బాయి నువ్వు నేను మారాను బాగుపడ్డాను అని కమ్మాళ్ళు మారటం అనేది కుదరదు. అటువంటి వాళ్ళని మార్చాలి అని ఒక టార్గెట్ తీసుకున్నారు. ఏంటంటే వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాళ్ళు వాళ్ళు బయటికి రారు, మాట్లాడరు. ఇక అదేదో తగ్గినట్టు, వాళ్ళు ఏందో చేయలేనట్టు మిగతా వాళ్ళు మాట్లాడతారు. కొంతమంది బిత్తర బ్యాచ్ పూర్తిగా తెలియక వాళ్ళు ఒక్క అడుగు బయటకు వేసారనుకో ఎవడు కంటి చూపు కూడా కనపడరు అనేది తెలుసుకునే రోజులు రాబోతున్నాయి ఇలాంటి ఎదవల వల్ల అని మేము అనుకుంటున్నాం. ఓవరాల్ గా ప్రకాష్ రాజ్ గారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సో నిజంగా బహిష్కరించాలంటారా? కంపల్సరిగా బహిష్కరించాలి. ముఖ్యంగా తెలుగు సినీ ఫీల్డ్ ఇక్కడ కరెక్ట్ ఉంది, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ నోటీసులు ఇవ్వాలి. సినీ ఫీల్డ్ ని ఇది బహిష్కరించండి అని గవర్నమెంట్ తరపు నుంచి నోటీసులు రావాలి. అప్పుడు వీళ్ళు పరిష్కారం కానీ ఏదైనా షరతులు పెట్టేసి వీడిని బయటకు తోలేయటం అనేది తెలిసింది. వారణాసిలో కూడా వీడు వద్దు అనే పదం కూడా బయటికి నిన్న మొన్న వినపడింది. కాబట్టి చెప్పలేం. సినీ ఫీల్డ్ గట్టిగానే ఉంది వీడి మీద, వీడు మాట్లాడిన మాటలు. ముఖ్యంగా రాముడి మీద చేసిన వ్యాఖ్యలు ఎవ్వరూ మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే దేవుళ్ళ సినిమాల మీదే మనం బతికాం. ఆ దేవుళ్ళ సినిమాల గురించి నువ్వు ఇట్లా మాట్లాడదాం అనేది రాంగ్ అనేది చాలా మందిలో ఉంది. కాబట్టి వీడిని వాకౌట్ చేస్తాడని మేము అనుకుంటాం. కొడాలి నాని గారు, మీరు ఎప్పుడో చంద్రబాబు నాయుడు తిడతాకో, సంథింగ్ టీడీపీని తిడతాకో, ఏదో ఎప్పుడన్నా జనసేన అనేది ఏదైనా ఒక పాయింట్ మాట్లాడతారు అంతే, మిగతా విషయాల్లో మాట్లాడరు. ఏది ఏమైనా ఈ సబ్జెక్ట్ విషయంలో నీకెందుకు నేను అడుగుతున్నా, నువ్వెందుకు ఎంటర్ అయ్యావు? ఓని టీడీపీ మనిషి, జనసేన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నాడో ఏదో అంటావు. చంద్రబాబు నాయుడు తిట్టాడు, అందరినీ తిట్టారు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళ అభిమాన నటుడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు
జనసేన పార్టీ అధ్యక్షుడు వాళ్ళు సీరియస్, ఎందుకంటే వాళ్ళు జన సైనికులు. ఆయన అంటే ఎవరన్నా ఒప్పుకోరు, దానివల్ల ముందుగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. ఆ యాక్షన్ అమల్లోకి వస్తున్నాయి, అతనికి శిక్షలు పడుతున్నాయి. మనోడు జైలుకి వెళ్తున్నాడు, స్టేషన్ టు స్టేషన్. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అతని మీద యాక్షన్ తీసుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. అయినా అరే నీకెందుకురా, ఇప్పుడు నువ్వెందుకు వస్తున్నావు? ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళే టైం దగ్గరకు వచ్చింది అంటే నీది ఓపెన్ చేయమనా, నీది స్టార్ట్ చేయమనా? అంటే ఆయన గుర్తింపు ఎవరు కూడా గుర్తించట్లేదు, నేనున్నాను అని చెప్పేసి చెప్పుకోవడానికి బయటకు వచ్చి మాట్లాడలేదు. లేదు, నీ విషయం వేరే ఉంది, ఫైనల్ గా ఉంది. నీ జడ్జిమెంట్ నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా దారుణంగా, చాలా నీచాతి నికృష్టంగా, చాలా ఎలాంటి పదాలు వాడేవరా వాళ్ళ ఆయన్ని పట్టుకుని ఒక ముఖ్యమంత్రిని. ఆ రోజుల్లో పోనీ ఎక్స్ ముఖ్యమంత్రి అనుకో, ఈ మధ్యన కూడా నువ్వు మాట్లాడావు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కొడాలని అని నువ్వు అలా తిట్టొచ్చా? నీకు చాలా గట్టిగా ఉంటుంది. రావణ ప్రశ్న రావణ్ జోసఫ్ ఏదో అంటున్నారు మనోడిని. ఈడు ఎంత రెచ్చిపోయాడో నువ్వు అంతకన్నా రెచ్చిపోయావు. ముఖ్యమంత్రి మీదే, రాష్ట్ర సీఎం మీద రెచ్చిపోయావు. నీకు మాత్రం పనిష్మెంట్ మామూలుగా ఉండదు. నువ్వు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నావు, చాలా గట్టిగా ఉంటది. ప్రతి దాంట్లో ఏలు పెట్టకు. ఏదో మీడియా ముందుకు వచ్చేద్దాం అనుకుంటున్నావేమో కానీ ఏదో మాలాంటి వాళ్ళు మాట్లాడితే వేరురా, నీలాంటి వాళ్ళు మాట్లాడితే బొక్కల్లోకి వెళ్తారు, సువ్వలు లెక్క పెడతారు, చెప్పకోళ్ళు. ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రతి విషయంలో ఏలు పెట్టకు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే కొడాలి నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ కానీ అసలు రావణ్కి సంబంధమే లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ రావణి స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, రేపు పొద్దున్న 29లో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ సంగతి చూస్తానని. మరి పార్టీకి ఆయనకు సంబంధం లేదని దేని బేస్ చేసుకొని అంటున్నారు మీరు? అరే కొడాలని నువ్వే కాదు, అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ మాకు సంబంధం లేదంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాడికి పెద్ద పెద్ద శిక్షలు పడే పొజిషన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మీ అందరికి కూడా శిక్షలు పడే పొజిషన్ వచ్చింది. వీటి నుంచి తప్పించుకోవడం కోసం వాడు మాకు సంబంధం లేదంటాడు. అర్థమైందా? మీరేంటంటే ప్లేట్లు ఫిరాయించేస్తారు. అదే మీకు మంచిగా, మీకు ఫేవర్గా, మీకు అన్ని ఉన్నాయనుకో వాళ్ళు మా వాళ్ళే అన్నట్టు అంటారు. ఇప్పుడు ఆవిడ లేడీ ఎవరో ఉంది, శ్రీరెడ్డి కాదు, వాళ్ళ మదర్ ఒక ఆమె చనిపోయింది చంద్రబాబు టీడీపీ హయాంలో. పీతి వాళ్ళ మమ్మీ. పీతి వాళ్ళ మమ్మీకి కూడా చెప్తున్నా, అమ్మ ఆ రోజుల్లో నిన్ను టీడీపీ గవర్నమెంట్ అప్పుడు కూడా నీకు సపోర్ట్ చేయలేదు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పుడు కూడా నీకు సపోర్ట్ చేయలేదు. అట్లాంటి టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నీకు సపోర్ట్ చేశాడు, ఆర్థికంగా కూడా సపోర్ట్ చేశాడు. అట్లాంటిది ఇవాళ నువ్వు ఆయన మీద కేసులు పెడతానికి జడా శ్రావణ తీసుకుని తయారైపోయావు. అవి మంచి లక్షణాలు కాదు, మంచి పద్ధతులు కాదు. మీరేంటంటే ఆర్థికంగా మీకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి అమ్ముడు పోయి ఒక నిజమైన నాయకుడి మీద కేసులు పెడతా తయారవుతున్నావు. నిజంగా నీ గుండెల మీద ప్రమాణ స్వీకారం చేసి మాట్లాడు. ఒకప్పుడు నీకు ఢిల్లీకి తీసుకెళ్ళింది ఎవరు, నీ గురించి మాట్లాడిచ్చింది ఎవరు? ఇవన్నీ గుర్తుపెట్టుకో. అట్లాంటి కేసులు, అట్లాంటి వ్యవహారాలు పెట్టకు. కావాలని ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ గుండెల మీద చేసుకుని ఇవాళ పెర్ఫెక్ట్ గా ప్రజలకి మంచి చేస్తున్న నాయకుడు ఎవరంటే ఒకే ఒక్కడు, 2 రాష్ట్రాలే కాదు భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారే. అట్లాంటి నాయకుడి మీద నీ కేసు పెడతాకి మనసు ఎట్లా వచ్చింది? నీకు తెలీదమ్మా? తెల్లారి లెగిస్తే ఆయన ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన మీద కేసు పెడతావా? ఇప్పుడు అంటే నువ్వు దానికి అర్థం ఏంటి? మొన్నటి దాకా ఆయన గురించి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆయనని ఎవరు సపోర్ట్ చేయనా నీకు ఆయన సపోర్ట్ చేశాడు. గుర్తుపెట్టుకుని ఇవన్నీ విరమించుకుని మంచి ఆలోచనతో బతికే విధంగా చూసుకోండి. ఏది పార్టీకి అమ్ముడు పోకండి అమ్మా. మీరు ముఖ్యంగా చెప్తున్నా, మిమ్మల్ని ఆ రోజు ఎవరు పట్టించుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుని మీ కోసం, న్యాయం కోసం పోరాడాడు మీ తరఫున.